నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కలిసి గడిచిన 5 ఏళ్లలో వెలికి తీసిన కుంభకోణాల విలువ అక్షరాల 5 లక్షల కోట్లు. 1,00,000 కోట్ల రూపాయలు మన వార్షిక బడ్జెట్ అనుకుంటే, నిజంగా ఈ స్కామ్స్ ద్వారా అనెర్త్ ఈ సొమ్ము వసూలు గనక చేయగలిగితే, రికవరీ చేయగలిగితే 5 లక్షల కోట్లు మన 5 ఏళ్లకు సరిపడా బడ్జెట్ వచ్చేస్తుంది. ప్రత్యేకంగా సంపద సృష్టించక్కర్లేదు. అంటే వినటానికి ఇది కొంచెం వింతగా కొత్తగా ఉండొచ్చు కాక, బట్ అక్కడ ఉన్నది సంకల్ప బలం ఉన్న వ్యక్తి, సంకల్ప బలం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. సో ఆయన పట్టుబడతారు. ఆయనకేం మొహమాటాలు ఏం లేవు. ఎందుకంటే ఆయన సినిమాల ద్వారా సంపాదించిన సొమ్మే గడిచిన 30 ఏళ్లలో 100 కోట్ల దాకా ఆయన విరాళాల రూపంలో, ఆర్థిక సహాయం రూపంలో సమాజానికి తిరిగి ఇచ్చేశారు. మరి సమాజం నుంచి బలవంతంగా నొక్కేసిన 5 లక్షల కోట్ల రూపాయలని ఆ నొక్కేసిన వాళ్ళ చేత తిరిగి ఇప్పించే బాధ్యత కూడా ఆయన తీసుకుంటారు. తాను స్వచ్ఛందంగా తాను సంపాదించుకుంది ఆయన ఇచ్చారు, తను సినిమాలు చేసుకుంటూ. మరి సమాజం నుంచి నొక్కేసిన సొమ్ము 5 లక్షల కోట్లు ఉంటే అది వెనక్కి పిలిపించాలి కదా, వెనక్కి తీయించాలి కదా, వెనక్కి రప్పించాలి కదా. సో దానికి బాధ్యులైన వాళ్ళు ఎవరో ఉంటారు కదా. అందుకనే ఆయన లోగడ 2-3 సందర్భాల్లో నర్మగర్భంగా చెప్పింది ఏంటంటే, రౌడీ షీటర్ల మీద ట్యాక్స్ వేస్తామన్నారు. అంటే వాళ్ళ మీద ట్యాక్స్ అంటే వాళ్ళు వచ్చి ఇంత ట్యాక్స్ అండి మీరు కట్టేస్తే అయిపోద్దని కాదు, వాళ్ళ ట్యాక్సు కట్టాలి, గుండా యాక్ట్ కింద వాళ్ళ శిక్షలు అనుభవించాలి. ఇంత స్ట్రింజెంట్గా లా అండ్ ఆర్డర్ విషయంలో ఇంత స్ట్రింజెంట్గా ఉంటే కానీ మనకి అక్కడ పని కాదు. 5 లక్షల కోట్లు ఏ కాంపొనెంట్ కింద ఎంత అని చూస్తే, ఒక ఎడ్యుకేషన్ సెక్టర్లోనే 3.5 లక్షల రూపాయల కోట్ల స్కామ్ జరిగింది. ఎవరైనా ఆశ్చర్యపోతారు. అదేంటది, మనం బొత్స సత్యనారాయణ గారికి ఒక డైలాగ్ ఉండేది, ఏడ్ శాస్త్రం సొమ్ములు పోనాయి పరువు పోనాదని, అప్పుడెప్పుడో వోక్స్ వ్యాగన్ కేసులో. ఆయన గడిచిన ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి. మరి ఆయన నోటీసులో ఉండి జరిగిందో లేక జరిగిందో తెలియదు. జరిగిన మొత్తం విలువ 3.5 లక్షల కోట్లు. రాబోయే ఒక 20 ఏళ్లకు కూడా, ఒక 10 ఏళ్లకు కూడా డబ్బులు కట్టేసి వాళ్ళకి శాంక్షన్లు చేశారు కొన్ని స్కీమ్స్ విషయంలో, వాటిని స్కామ్స్గా మార్చడానికి. ఇన్ఫ్యాక్ట్ మనం జాగ్రత్తగా గమనించగలిగితే, నాదెళ్ల మనోహర్ గారు ప్రస్తుత పౌర సరఫరాల శాఖ మంత్రి, పిఎస్సి చైర్మన్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ జనసేన, వారు లాస్ట్ ఇయర్ 3 స్కామ్స్ని 3 డిఫరెంట్ కాంటెక్స్ట్లో మీడియా ముందు బయట మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కలిపితే వాటి విలువ 3.5 లక్షల కోట్ల రూపాయలు. ఇంకో 1.5 లక్షల ఇన్ఫ్రా రంగంలో జరిగింది, ఇరిగేషన్లో జరిగింది. అంటే ఇళ్ల నిర్మాణంలోనూ అలాగే నీటిపారుదల శాఖలోనూ ఈ 1.5 లక్షల కోట్ల రూపాయలు. వీటన్నిటికి సంబంధించి కూడా జనసేన ఎప్పటికప్పుడు మొత్తం సీరియస్ నోట్స్ ప్రిపేర్ చేసింది, ఎక్కడెక్కడ ఏ మొత్తం అని. ప్రతి దానికి కాంపొనెంట్ ఉంది. సో ఈ 2 రంగాలు ప్రధానంగా ఉన్నాయి. మిగిలిన శాఖల్లోనూ జరిగినాయి, బట్ ఇవి ప్రధానంగా కనిపిస్తున్నవి. అంటే ఇదే 5 లక్షలు ఉంటే మిగిలినవి కనపడకుండా జరిగింది ఒక 2-3 లక్షలు ఉండొచ్చు. పోనీ మనం 5 లక్షల కోట్లకే కన్ఫైన్ అవుదాం కాసేపు. బోత్ ఇరిగేషన్, ఇన్ఫ్రా యాజ్ వెల్ ఎడ్యుకేషన్, ఈ 3 కీలకమైనవి. మరి ఆయన ఏం చెప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అమ్మ ఒడి అన్నారు, తర్వాత ఏంటి ఆ విద్యా దీవెన అన్నారు. అమ్మ ఒడిలోనూ స్కామ్ జరిగింది, విద్యా దీవెనలోనూ స్కామ్ జరిగింది, హెల్త్ డిపార్ట్మెంట్లోనూ స్కామ్ జరిగింది, ఇళ్ల నిర్మాణంలోనూ జరిగింది. వీటన్నిటిని వెలికి తీయాలనేది పవన్ కళ్యాణ్ గారి సంకల్పం. బట్ ఏ మేరకు ఆయనకు అధికార యంత్రాంగం సహకరిస్తుంది? ఎందుకంటే ఇవాటికి జగన్మోహన్ రెడ్డి గారి స్లీపర్ సెల్స్ ఈ శాఖల్లో పనిచేస్తున్నాయని చెప్పేసి టీడీపీ అభియోగం. ఇన్ఫ్యాక్ట్ టీడీపీ అంత సీరియస్గా ముందుకు వెళ్ళకపోవడానికి గల కారణం మీద కూడా సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే మనవాళ్లేగా, తెలిసిన వాళ్ళేగా, వదిలేస్తే పోలా అనే ధోరణితోటి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆలోచన చేస్తున్నట్ట. కానీ ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్, ఆయనట ఒప్పుకునే రకం కాదు. మనవాళ్ళైనా సరే, పరాయి వాళ్ళైనా సరే. టీటీడీ చైర్మన్ ఆయన సోదరుడు రేస్లో ఉన్నారంటే ఆయన లేరని చెప్పి స్పష్టంగా నిక్కచ్చిగా చెప్పేశారు. ఆయన ఏం మొహమాట పడలా, ఆయన ఎక్కడ రాజీ పడరు కూడా. ఎండ్ ఆఫ్ ద డే ఆయనకు కావాల్సింది ఏంటంటే, ప్రజల నుంచి తీసుకొచ్చిన డబ్బు, ప్రజల నుంచి దోచేసిన సొమ్ము అవి వాళ్ళకి ఇచ్చేయాలి. ఎలా ఇచ్చేయాలి అనే దానికి సంబంధించి ఆయన రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఆయన అంటుంటారు కదా, బీజేపీ నుంచి రూట్ మ్యాప్ అడిగారు. బీజేపీ నుంచి అడిగేది పొలిటికల్ రూట్ మ్యాప్. ఈయనకంటూ సొంతంగా ఒక రూట్ మ్యాప్ ఉంది. ఏది? ప్రజల నుంచి దోచేసిన డబ్బుని వెనక్కి ఎట్లా తీసుకురావాలి. అందులో భాగంగానే వైజాగ్లో జరిగిన వారాహి ఫేజ్ 1 ఫేజ్ 2 యాత్రల్లో ఆయన ఏం మాట్లాడారు? రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తామని.
దీదెన్ వైజాగ్ ఎంపీ ఒక రియాల్టర్ ఆయన. ఆ రియాల్టర్ రోడ్లను ఆక్రమించేసి రోడ్లకు అడ్డంగా గోడలు కట్టేసి ఎక్కడ కావాలంటే అక్కడ వివాదాస్పద కట్టడాల్లో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, ఫ్లాట్స్, అలాగే భూ కబ్జాలు, భూదందాలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి నోటీసులో ఉన్నాయి. చంద్రశేఖర్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ బియ్యాన్ని అక్రమంగా సౌత్ ఆఫ్రికా తరలించడం, రేషన్ బియ్యం చాటున తరలిన ఇతరత్ర వ్యవహారాలు ఏంటి, జరిగిన ఇతరత్ర వ్యవహారాలు ఏంటి, అలాగే ఇతరత్ర కార్యక్రమాలు ఏంటి, ఏ మేరకు జనం సొమ్ము ఇలా ఓడలెక్కి బయట దేశాలకు వెళ్ళింది మొత్తం లెక్క తీస్తున్నారు. ప్రతి దానికి పాయింట్ బై పాయింట్ ఆయన నోట్స్ ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్లో చూడండి దీనికి సంబంధించిన ప్రకటన, నిర్దిష్ట ప్రకటన, ఒక స్పెసిఫిక్ అనౌన్స్మెంట్ అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. 5 లక్షల కోట్లు, సంవత్సరానికి 1 లక్ష కోట్ల రూపాయలు బడ్జెట్ అండి, వార్షిక బడ్జెట్. ప్రాపర్గా ఖర్చు పెట్టించాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినట్టు ఏదో ఉదాసీనంగా బటన్లు నొక్కేసి కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి మనం పంపించేసాం కదా, వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి కదా అనుకుంటే కుదరదు. సమాజంలో స్పెక్ట్రంలో అందరూ ఉంటారు. తాడిత, పీడిత, విస్మృత, విసర్జిత సామాజిక వర్గాలన్నీ ఉంటాయి. డిప్రైవ్డ్ సెక్షన్స్ ఉంటాయి. వాళ్ళందరూని లబ్ధిదారులుగా చేరుస్తూ ఎలా అయితే మొన్న తన సొంత డబ్బు పంచాయతీకి 1 లక్ష రూపాయల చప్పున ఆయన 400 పంచాయతీకి 4 కోట్ల రూపాయలు స్వయంగా వేశారో, మానిటర్ చేశారో, అలాగే మానిటర్ చేస్తారు. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైనా ఉండొచ్చు కాక ఆర్థికపరమైన వ్యవహారాలన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ కంట్రోల్ తీసుకుంటున్నారు. స్లోగా గ్రామీణ వ్యవస్థలో గ్రామీణాభివృద్ధి అంశంలో ఆయన ఎంత నిక్కచ్చిగా ఉన్నారో, పాయింట్ బై పాయింట్ ఆయన మాట్లాడుతున్నారో, హోంవర్క్ చేసుకొని వస్తున్నారో. ఆయన ఒక షూట్కి వెళ్ళే ముందు తన రోల్కి సంబంధించిన స్క్రిప్ట్ చదువుకోవటం, అలాగే దానికి ప్రిపేర్ అవ్వటం ఎంత నిబద్ధతతో చేస్తారో ఇప్పుడు దీనికి కూడా అంతే నిబద్ధత చేస్తున్నారు. ఆయనలో తప్పులు ఎంచడానికి వైసీపీ రకరకాల ప్రయత్నాలు చేస్తుండొచ్చు కాక, బట్ ఆయన ఏంటంటే వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేసుకొని ఏం పర్లేదు, మనమైతే మంచి చేద్దాం అనే ఉద్దేశంతో ఆయన వస్తున్నారు. సో 5 లక్షల కోట్ల కూడా ఒకేసారి వసూలు కాకపోవచ్చు, కానీ ఆయన ఒక ప్రయత్నం మొదలెట్టారు. ఆ ప్రయత్నంలో ఆయన సఫలీకృతులు అవుతారు, నో డౌట్ సక్సెస్ అవుతారు. ముందర 50,000 కోట్లు వస్తాయా, 1 లక్ష కోట్లు వస్తాయా, ముక్కుపిండి వసూలు చేసి ఇంతకుముందు ప్రభుత్వ హయాంలో పెత్తనం చలాయించిన ఈ మొత్తం వ్యవస్థల్ని తమ చేతిలో ఎడం చేతిలో పెట్టుకొని పిండేసి వ్యవస్థలను నడిపిన కొందరు బ్యూరోక్రాట్లు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా గబ్బర్ సింగ్ ముందు వచ్చి పెరేడ్ చేయాల్సిందే, 5 లక్షల కోట్లు కక్కాల్సిందే. అదే జరుగుతుంది. ఇట్ ఈస్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.